ఈ కులగణన అనేది ఎంతవరకు అవసరం అంటారు రాష్ట్రానికి నిజంగా? అంటే ఒకవైపు మీరు చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మా భాష ముఖ్యం, మా కులం ముఖ్యం ఇంతవరకే పోరాడుతున్నారు తప్ప బయట చూస్తున్నట్లయితే నీ కులం అడగట్లే, నీ మతం నీ క్యాస్ట్ అడగట్లే, నీ లాంగ్వేజ్ అడగట్లే, నువ్వే మతం. హిందువు అయితే చాలు చంపుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో కులం అనేది నిజంగా రాష్ట్రానికి అవసరం అంటారా? అవసరం లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలనలో నుంచి నేర్చుకున్నది. బ్రిటిష్ వారసుల లాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు విభజించి పాలించు అన్న పేరుతోటి మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి దేశాన్నే విభజించారు. దాని తర్వాత ఇప్పుడు కులాం పేర్ల మీద రాష్ట్రాలను విభజిస్తున్నారు. ఇప్పుడు నార్త్ సౌత్, తమిళ, తెలుగు, హిందీ, మళ్ళీ తర్వాత కులం పేర్ల మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలను విభజిస్తున్నారు. ఒక దిక్కు పక్క దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి మనం చంపుతుంటే వీళ్ళు ఇప్పటికీ కూడా వీళ్ళు కులాల మీదనే పడి ఏడుస్తున్నారు. అంతేగాని మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అన్న ఆలోచన అయితే లేదు. కేవలం విభజించు పాలించు, మా ఓట్లు మాకు ముఖ్యం, మా కుర్చీ మాకు ముఖ్యం, మాకు అందే ముడుపులు మాకు ముఖ్యం అన్నట్టు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా కూడా మతం పేరు పైన, కులం పేరు పైన ఇప్పటికీ కూడా రాష్ట్రంలో, దేశంలో అల్లర్లు అవుతున్నాయంటే దానికి కారణం, దానికి మూలం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. దేశంలో అల్లర్లు అవడానికి మరొక ముఖ్య కారణం నరేంద్ర మోడీ అని వాళ్ళు చెప్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి అలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల వల్లనే ఇటువంటి దుర్ఘటనలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో 370 ఆర్టికల్ తీసుకురావడం వల్ల కానీ, వక్బల్ తీసుకురావడం కానీ, త్రిబుల్ తలాక్ రద్దు చేయడం కానీ, ఇలాంటి నిర్ణయాల వల్లే వాళ్ళని రెచ్చగొట్టినట్టు చేస్తున్నారని అంటున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆ స్యూడో సెక్యులర్ పార్టీ వాళ్ళకి నేను అడగాలనుకున్నాను. దేశం అంటే ఒకటి, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి న్యాయం, చట్టం, జెండా, అజెండా ఒకటే ఉండాలి. అంతేగాని నీదొక రాష్ట్రం, నీదొక భాష, నీదొక కులం, నీదొక మతం, నీకొక న్యాయం అని అనుకుంటూ పోతే న్యాయస్థానం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉంటుంది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా న్యాయం, చట్టం ఒకటే. మళ్ళీ అలాంటప్పుడు కేవలం నీ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి, అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం అని చెప్పి కొంతమందిని వర్గాలలాగా విభజించి వాళ్ళని వాడుకోవడం ఎంతవరకు న్యాయం? 370 ఆర్టికల్ తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ గారు. అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆ రోజు విభజించినప్పుడు దేశాన్ని ముస్లిమ్స్ ఒక దిక్కు, హిందూస్ ఒక దిక్కు వెళ్ళినప్పుడు ఆ రోజు ముస్లిం ఆయన పాకిస్తాన్ దేశం ఇది ముస్లిం దేశంగా ప్రకటించారు. మళ్ళీ మన దేశం ఎందుకు హిందూ ధర్మం దేశం అని చెప్పి ఎందుకు ప్రకటించలేదు? ఆ రోజు కొత్తగా సెక్యులర్ అన్న పేరు ఎందుకు వచ్చింది రాజ్యాంగంలో? అసలు సెక్యులర్ అన్న పేరు రాజ్యాంగంలో లేనే లేదు. మళ్ళీ అట్లాంటిది వీళ్ళు ఎందుకు సొంత స్వార్థం కోసం మాట్లాడుకున్నారు? ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్లో ఎందుకు పెట్టారు? ఆ రోజు కేవలం అక్కడ ఉన్న కొంతమంది కోసం అని చెప్పి కాశ్మీర్లో కొత్త రాజ్యం రాసుకుంది, మీకు ఒక కొత్త జెండా, మీకు ఒక కొత్త ఎజెండా ఉంటుంది, మీకు ఒక కొత్త న్యాయం, కొత్త చట్టం అని చెప్పి ఆ రోజు దేశం నుంచి ఒక భాగాన్ని ఎవరు విభజించారు? నెహ్రూ గారే కదా విభజించింది. చేసిన తప్పులు వాళ్ళు చేసిన తప్పులను మా నరేంద్ర మోదీ గారు సవరిస్తున్నారు. 3 తలాక్ ఉంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే విడాకులు ఇవ్వాలన్నా తలాక్ 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 అని చెప్పి వాట్సాప్లో వేస్తే కూడా అయిపోతుంది అని అంటే మనం ఏ దేశంలో ఉంటున్నాం, ఏ రాజ్యంలో ఉంటున్నాం, ఏ సంవత్సరంలో ఉంటున్నాం? ఒక దిక్కు రాకెట్లో ఎక్కి మార్స్కి ఆడికి పోయే ఉన్న టైంలో మనం ఇప్పటికీ కూడా అమ్మాయికి విడాకులు ఫోన్లలో ఇస్తున్నారంటే దౌర్భాగ్యం ఎవరిది? మనదే కదా. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేనిది కేవలం మన దేశంలోనే ఎందుకు ఆ స్పెషల్ చట్టం? కేవలం ఆ స్పెషల్ చట్టం మన దేశంలోనే ఎందుకు? వక్ఫ్ బోర్డు గురించి మీరు అన్నారు. అసలు వక్ఫ్ బోర్డు సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం ప్రజలు బ్రతుకుతున్నారు, వాళ్ళకి కూడా వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టాలు ఉన్నాయి. కానీ మన దేశంలో లేనివి వాళ్ళకెందుకు ఉన్నాయి? అంటే మన దేశంలో ఒకవేళ మీరు వచ్చి ఇది వక్ఫ్ భూమి అని అంటే మీకు ఇచ్చేయాలా? వక్ఫ్ భూమి అన్నప్పుడు మీకు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరు అమ్మారు, మీకు ఎవరు ఇచ్చారు, మీకు దానం ఎవరు ఇచ్చారు, మీ డాక్యుమెంట్లు ఏవి, పేపర్ లేవా అని అడగాలి కదా. అంటే అడిగే చట్టము, అడిగే న్యాయము, అడిగే హక్కు కూడా మనకి లేదా? మనం కూడా భారతీయులమే కదా, కేవలం ముస్లిమ్స్ ఒక్కరే కాదు కదా, మనం కూడా భారతీయులమే కదా. మళ్ళీ ఎందుకు అడగొద్దు మనం? కాబట్టి అడగండి, తప్పులుంటే చెయ్యండి, డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, ఎవరికైనా సరే ప్రూఫ్స్, రెగ్యులరైజేషన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అందులో సవరణ చేశారు. సవరణ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఎంఐఎం వాళ్ళకి, సూడో సెక్యులర్లకు బాధ ఏంది? సవరణ చేశారు. తప్పు చేయకపోతే సరే ఏం కాదు, కడిగిన ముత్యంలాగా బయటికి రండి. తప్పు చేశారు కాబట్టే కదా బాధ వీళ్ళకి. తప్పు చేశారు కాబట్టే పేద ముస్లిం ప్రజలను రెచ్చగొట్టి మన భూములు లాగేసుకుంటున్నారు. ఎవ్వరూ రాగట్లేదండి భూములు. ఉన్న భూములలో పేద ప్రజలకు ఉపయోగపడేలాగా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, బిల్డింగ్లు, కంపెనీలు అవి కట్టి కేవలం ముస్లిం ప్రజలకు మాత్రమే అవి ఉపయోగపడేలా
చేసుకోండి, అంతేగాని కేవలం ఎంఐఎం నాయకులు లాగా 4-5 బతకవద్దు, అంత పేద ముస్లింలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బతకాలి అని చెప్పి అందులో సవరణ చేశారు. ఇట్లాంటి సవరణలు చేసే ఉగ్రదాడి అయ్యింది అనడం ఎంత హాస్యాస్పదం. ఉగ్రదాడి కావడానికి కారణం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన ఉగ్రవాదులది ఎంతైతే ఉందో బాధ్యత, దాంతో పాటుగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులది కూడా అంతే బాధ్యత ఉంది. మన దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని మీరు ఎలా మీరు చెప్పగలరు? అనుకోవట్లేదా? ఇప్పటికీ కూడా మన దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులు ఉంటే వాళ్ళలాగా వచ్చి తుపాకులు పట్టుకొని కాల్సిన అవసరం లేదు. అట్లాంటి తుపాకులు పట్టుకొని వచ్చేవాడికి దారి చూపిస్తే సరిపోతుంది, వాడే ఉగ్రవాది. అట్లాంటి ఉగ్రవాదులు మన దేశంలో ఎంతమంది లేరు? స్టాలిన్ ఉంటారు తమిళనాడులో, పొద్దున లేసి ఎప్పుడు దేశాన్ని విభజించాలా, నా తమిళ రాష్ట్రం నాది, నేను హిందీ మాట్లాడను అని చెప్పి అక్కడున్న పేద ప్రజలని మొత్తం రెచ్చగొడతాడు. మమతా బెనర్జీ ఉంటుంది, పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి మనుషులు వస్తారు, ఆమెకి తెలుసు వాళ్ళు మన ఇండియన్స్ కాదని చెప్పి ఆధార్ కార్డులు ఇస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు, ఓట్లు వేయించుకొని ఆమె మాత్రం గెలుస్తుంది. మళ్ళీ ఆమె చేసేది అన్యాయం భారతదేశానికే కదా. మళ్ళీ ఇప్పటికీ కూడా మన హైదరాబాద్లో కూడా చాలా మంది ఉగ్రవాదాలు ఉన్నారు. మనకు ఏదో కొత్తగా నేను చెప్పేది కాదు, బాంబ్ బ్లాస్టులు అయినాయి మన హైదరాబాద్లో. ద హబ్ ఈజ్ హైదరాబాద్ అని చెప్తాము. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారండి అని చెప్పి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము యాజ్ అ కార్పొరేటర్గా. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. నిన్ననో మొన్ననో ఒక బంగ్లాదేశీ యువకుడు వచ్చి మన బడంగ్పేట్ మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అతను పుట్టింది బంగ్లాదేశ్లో, ఆధార్ కార్డు మాత్రం భారతదేశంలో వచ్చింది. ఎలా వచ్చింది? తప్పులు ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు దీన్ని సరిదిద్దట్లేదు? కేవలం ఇక్కడుండి ఏదో పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళను ఉగ్రవాదులుగా చేసేది కొంతమంది సూడో సెక్యులర్ థాట్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి నరేంద్ర మోదీ అంటే ఇష్టం ఉండదు, సనాతన ధర్మం అంటే ఇష్టం ఉండదు, హిందుత్వం అంటే ఇష్టం ఉండదు, ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం ఉండదు, బీజేపీ అంటే ఇష్టం ఉండదు. కేవలం డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్, అందరూ కొట్టుకొని చావాలి, దేశంలో ఒక్కటిగా మాత్రం ఉండొద్దు అన్న ఒక ఎజెండాతోటి, సొంత ఎజెండా లాభాల కోసం ఇప్పటికీ కూడా మనుషులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ, మొన్న ఉగ్రదాడికి కారణం ఎవరు? నేను అక్కడి నుంచి వచ్చిన పాకిస్తానీల బాధ్యత ఎంత ఉందో ఇక్కడున్న మన వాళ్ళల్లో, మన భారతదేశంలో ఉన్న కొంతమంది ఉగ్రవాదులది కూడా అంతే బాధ్యత, దేశ ద్రోహులది కూడా అంతే బాధ్యత. అట్లాంటి దేశ ద్రోహులు మూటాముల్లా చదువుకొని ఇప్పటికైనా సమయం ఉంది, పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ కన్నా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ పోరు, మన దేశంలో ఉంటారు, మన తిండి తింటారు, మన దేశం గాలి పీల్చుకుంటారు, మన దేశంలో నీళ్లు తాగుతారు, మన దేశంలో వచ్చేవన్నీ తీసుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళా ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడతారు. అసలు వాళ్ళకి మనసు ఉందా? అసలు నిజంగా కూడా వాళ్ళు భారతీయులేనా? అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి, ధైర్యం ఉంటే, ఇష్టం ఉంటే పొమ్మనాలి. ఒక నిజంగా ఐ లవ్ పాకిస్తాన్ అన్నప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. అంటే అక్కడ కరువు కాటకాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ తిండి దక్కదు, ఇక్కడ కూర్చొని అయితే బాగా మాట్లాడతారు. అక్కడికి పోతే అప్పుడు తెలుస్తుంది నిజాలు ఏంటో, వాళ్ళకి నిజ స్వరూపాలు ఏంటో, నిజమైన బతుకేందో అక్కడికి పోతే తెలుస్తుంది. అక్కడికి పోలేరు, పోయి అంత ధైర్యం లేదు, కనీసం ఊహించుకోలేరు. కానీ ఇక్కడ కూర్చొని మాత్రం పాకిస్తాన్ బాగుంది, పాకిస్తాన్ వాళ్ళు మంచి వాళ్ళు అని మాట్లాడతారు. మళ్ళీ అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కదా. 200 మందిని కూడా అఫీషియల్ గా వాళ్ళు కొంతమందిని పట్టుకోవడం జరిగింది అయితే గవర్నమెంట్. హైదరాబాద్ లో సో అంటే ఈ 200 మంది కాక ఇంకా చాలా లెక్క ఉంటుంది అని అఫీషియల్ గా కూడా అంటున్నారు. సో మీరు చెప్పినట్టుగా ఈ ఓల్డ్ సిటీ కానీ లేదంటే ఇదంతా కూడా హైదరాబాద్ నవాబులో పాలించినటువంటి రాష్ట్రంలో ఈ నిజాం ప్లేస్ లో మీ అంచనా ప్రకారం ఎంత మంది వరకు ఉండొచ్చు అంటారు? చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్క ఏరియా, నేను ఒక ఓల్డ్ సిటీ అని అనట్లేదు, ప్రతి ఒక్క ఏరియాలో బంగ్లాదేశీయులు ఉన్నారు. ఇదేదో ఒక బీజేపీ కార్పొరేటర్గా లేకపోతే బీజేపీ కార్యకర్తగా నేను చెప్తున్నది కాదు, ఇది ఫ్యాక్ట్, ప్రతి ఒక్కరికి తెలుసు. లీగల్గా ఉన్న వాళ్ళకి, పోలీస్కి, అందరికీ, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మళ్ళీ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి తెలుసు మన దేశంలో చొరబాటు వాళ్ళు ఉన్నారు. ఎక్కడో దేశం నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని ఓట్లేసి రేషన్ షాప్లలో రేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలుసు. అధికారులకి చెప్పి అరికట్టడం ఎందుకు చేయలేకపోతున్నారు? లేకపోతే అది అధికారుల వైఫమా, లేకపోతే అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైఫల్యమా తెలియదు. కానీ తప్పులు అయితే జరుగుతున్నాయి. రైట్.